నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చరిత్రలో ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. కానీ సొంత తల్లి చెల్లిపైన కేసు వేసినటువంటి కొడుకు అలాగే రాజకీయ నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇక ఈ విధంగా ఆయన చరిత్రలో కూడా నిలిచిపోయే ఆస్కారం ఉంది. ముఖ్యంగా గతంలో మనం చూసాము, తన తల్లికి గిఫ్ట్ డీడ్గా ఇచ్చినటువంటి షేర్లను తన చెల్లికి రాసిచ్చింది. అవి మళ్ళీ నాకు తిరిగి కావాలి అని చెప్పి తన తల్లిపైన చెల్లిపైన ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేయటం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది డీడ్గా కాదు, నాకు ఇచ్చారు, నేను నా కూతురికి ఇస్తున్నాను, సో ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, ఏవైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి విజయమ్మ సీరియస్ అవుతూ ఈరోజు ఎన్సీఎల్టీలో ఆవిడ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా 38 అంశాలతో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇటు షర్మిలమ్మ కావచ్చు, అటు విజయమ్మ కావచ్చు అంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ తరపు నుంచి దీనిపైన ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికే రాజకీయాల్లో ఓడిపోయి ఆయన ఎదుర్కొంటున్న కేసుల నేపథ్యంలో పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంటే ఇక కుటుంబం తరపు నుంచి కూడా వాళ్ళను ఇబ్బందులు పెడుతూ మరి దేశవ్యాప్తంగా కూడా ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇక మీదట ఈ కేసును ఆయన ఏమైనా వాపస్ తీసుకునే అవకాశం ఉందా? మరి పరిస్థితుల నేపథ్యంలో లేదు అంటే దీన్ని ఇలాగే పోరాడుతూ ఉంటారా? సో విజయమ్మ గారు ఎట్టకేలకు బయటకు వచ్చి ఈరోజు కౌంటర్ దాఖలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఎంత ఇబ్బంది, ఎంత క్షోభ, ఎంత ఆవేదనకు గురై ఉంటే ఆవిడ ఈ పని చేస్తుంటారు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం. దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, ఎప్పుడైతే షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి విజయమ్మ గారు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉంటానే జరుగుతుంది. అంటే అప్పటికే వాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉండిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఇదొక్క విషయం అనే కాదు, ఇక్కడ తల్లి చెల్లి అని ఇప్పుడు మనకి తెలుస్తుంది. కానీ గతంలో షర్మిల గారు బయటకు వచ్చిన సందర్భంలో ఒకనొక మాట అన్నారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో సొంత తండ్రి పేరును కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత ఛార్జ్షీట్లో నమోదు చేయించారు, ఇంప్లీట్ చేశారు, సో వాడుకున్నారు అక్కడ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అని చెప్పి ఆవిడంటుంది. అంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిది ఇలాంటి క్యారెక్టర్, కాకపోతే ఇప్పుడు బయటపడింది షర్మిల గారు దూరం జరగడం వల్ల. ఇప్పుడు ఇంకా తండ్రినే ఇంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక చెల్లి తల్లి పెద్ద లెక్కేం కాదని అనుకోవచ్చు. సో మరి మనం చూసాము, ఇటు పార్టీ పరంగా కూడా చాలా దీనస్థితిలో అయిపోయింది వైసీపీ. కానీ ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు వీళ్ళ మీద కేసు వేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక జగన్మోహన్ రెడ్డికి ఒకటేనమ్మా, డబ్బే. ఇక అది ఎన్ని లక్షల కోట్లు ఆయన సంపాదించినా కూడా అది తీరని దాహం. ఆ తీరని దాహం కోసం ఆయన తల్లి చెల్లి తండ్రి బాబాయి ఇవన్నీ లేదు. ప్రజలు లేకపోతే పార్టీ ప్రజా సంక్షేమం, నా అక్క చెల్లెళ్ళు ఇవన్నీ. సొంత చెల్లెలకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సామెత చెప్తూ ఉండేవాడు, తల్లికి అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి బంగారపు గాజులు చేయిస్తానన్నాడని. ఆ సామెత వాళ్ళ కొడుక్కే బాగా నప్పుతుంది రాష్ట్రంలో. సొంత తల్లిని ఇంత క్షోభ పెట్టిన వ్యక్తి ఈయన రాష్ట్రంలో ప్రజల కోసం సంక్షేమం చేస్తాడు, ప్రజలు బాగుపరుస్తాడనే నమ్మకం జనాలకి ఎవరికి కూడా లేకుండా పోయింది. ఆయన్ని బాగా నమ్ముకున్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల తర్వాత విజయసాయిరెడ్డి. కుటుంబ సభ్యులను ఆల్రెడీ రోడ్డుకి ఇచ్చేసాడు. ఇప్పుడే కాదు, ఈ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నారు. తండ్రి లేని లోటుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ కుటుంబాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గుంభనంగా జరిపాడో, ఎంత న్యాయబద్ధంగా జరిపాడో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని కూడా ఒక ఐకమత్యంగా నడిపించాడో దాన్ని నిర్వహిస్తాడనుకున్నారు. కానీ ఇంత కుయుక్తులతోనూ దుర్మార్గాలతో చేస్తాడనేది షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఊహించలేదు. ఇవాళ మీరు అన్నారు ఒక తల్లిగా ఆమె గుండె ఎంత ఆవేదన చెంది ఉంటుందని. ఇవాళ ఆమె చెప్పిన మాట కూడా అదే, నా సొంత కొడుకు మీద నేను ఇవాళ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్లో కౌంటర్ వేయటం అనేది నా తల్లిగా నా గుండె రోధిస్తుందని చెప్పింది. అది నిజంగా తల్లి కొడుకుల మధ్యలో ఇలాంటి ఆర్థికపరమైన అంశాల్లో కొట్టుకోవాల్సిన పరిస్థితి విజయమ్మ గారికి వస్తుందని రాజశేఖర రెడ్డి గారు బతికున్న టైంలో ఆమె కల కూడా కని ఉండదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మాటే శాసనం. ఆయన ఇద్దరు పిల్లలకి 50-50% ఇవ్వాలనేది ఆయన సడన్గా చనిపోయినా
ఆయన బతికున్నప్పుడు అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్యలో కానీ, మిత్రుల మధ్యలో కానీ, శ్రేయోభిలాషుల మధ్యలో కానీ ఎప్పటికప్పుడు ఓపెన్ బుక్ ఆయన. ఏమి ఈయనలాగా ఇది కాదు, ఒక కూబీగా ఉండే మనస్తత్వం కాదు ఆయనది. ఓపెన్గా చక్కగా హృదయం విప్పి మాట్లాడుకునేవాడు. అట్లా ఇప్పుడు మొన్న షర్మిల గారు కూడా అదే బాధపడింది. ఎవరన్నా అబద్ధం చెప్పొచ్చు కానీ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి నా కొడుకులకి, నా కుమార్తెకి రావాల్సిన ఆస్తి విషయంలో తప్పుడు సాక్ష్యం చెప్పాడని ఆమె బాధపడితే, ఎందుకు అలాంటి సాక్ష్యం చెప్పాల్సి వచ్చిందని మొన్న విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఇవాళ దాదాపు విజయమ్మ గారు ఎలాంటి బాధపడ్డాడో అంత బాధపడ్డాడు. ఎందుకంటే 3 తరాలుగా ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. విజయసాయిరెడ్డి దేశంలో అందరికీ దుష్టుడు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దుష్టుడు కాదు. వాళ్ళకి ఆర్థిక సంబంధాలకి అన్ని అంశాలని సరిదిద్దాడు. తర్వాత క్విడ్ ప్రోకో ద్వారా ఒక్కసారిగా వచ్చిన కొన్ని వేల కోట్ల రూపాయలని క్రమబద్ధీకరించడంలో తను శక్తి వంచన లేకుండా సహాయపడ్డాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి రాలేదని ఇతను ఆందోళన చెంది ఏం చేయాలా అని తికమక పడుతూ ఆందోళన చెందుతున్నప్పుడు సముదాయించి నువ్వు పార్టీ పెట్టు, నేనుంటాను వెనకాల, ఆ పార్టీ పెట్టడానికి కావాల్సిన పథకం చేసిన వ్యక్తిగా చెప్పొచ్చు ఇతన్ని జగన్మోహన్ రెడ్డి పైలట్ అయితే ఇతను కో పైలట్. అంత చేసిన వ్యక్తి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మలేని పరిస్థితిలో పడ్డాడంటే, ఆ పడిన తర్వాత కూడా తను చేసిన తప్పుల్ని సవరించుకునే భాగంగా షర్మిల దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చుకున్నాడు. అమ్మ, నీ పట్ల కానీ నీ కుటుంబం పట్ల కానీ నాకు ఏ మాత్రం వ్యతిరేకత లేదు. నిజానికి నన్ను నీకు ఆస్తి హక్కులో లేదు అని చెప్పమని కూడా సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారు అనేక సార్లు నా సమక్షంలో, విజయం గారి సమక్షంలో, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, మనందరి సమక్షంలో చెప్పిన మాటని కనుక నేను తప్పు చెబితే నేను విజయమ్మ గారి ముఖం ఎలా చూడగలుగుతాను అని కూడా నేను సందేహించాను. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టనన్నాను. కానీ నా మీద ఒత్తిడి చేశాడు, ఫోన్ చేశాడు, 40 నిమిషాల సేపు ఏం మాట్లాడాలో కూడా నాకు డిక్టేట్ చేశాడు. తీరా అప్పటికి కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ఉద్దేశంలో లేకపోతే నువ్వు 7 గంటలకు పెడుతున్నావా లేదా అని ఫాలో అప్ చేసి ప్రెషర్ చేశాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నీ పరిస్థితి ఎంతో నా పరిస్థితి కూడా అంతేను అని. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఆక్సిజన్ పైపు మీద ఉన్నాడు, తన విశ్వసనీయత మీద కానీ తన వ్యక్తిత్వం మీద కానీ. ఆ పైపు కూడా చాలా కూల్గా పీకేసినట్టయింది ఎవరు, విజయసాయిరెడ్డి. ఆ అంశాలన్నింటినీ శంకులో పోస్తే కానీ తీర్థం అవదన్నట్టు షర్మిల మళ్ళీ కూడా చెప్పింది. అంతకుముందు చెప్పిన విషయాలే, కానీ ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తాడు. తను మన పిల్లలకి మంచి మాటలు చెప్పాలి, వాస్తవాలు మాట్లాడించాలని చెప్పిన వ్యక్తి. నిజానికి విజయసాయిరెడ్డి ఆయనకన్నా వయసులో పెద్దాడు. అయితే తన్ని అబద్ధం చెప్పమని ట్యూటరింగ్ చేశాడు. తను చెప్పడానికి సందేహించాడు, ఎందుకు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఇంత ద్రోహం నేను చేయలేను అని. కానీ తను ఎవరైతే కుటుంబ సభ్యుడిగా ఉన్నాడో, షర్మిలకి అన్నగా ఉన్నాడో, విజయమ్మకు కొడుకుగా ఉన్నాడో, బాధ్యతలు నెరవేర్చాల్సిన వ్యక్తే తప్పుదోవ పట్టించాడు ఇష్యూని. ఇప్పుడు ఆమె కూడా అదే చెబుతుంది, ఇది రాజకీయ ప్రేరేపితమైన అంశం ఇది అని చెబుతుంది. కుటుంబానికి సంబంధించిన అంశాన్ని రోడ్డుకి ఎక్కించడమే కాదు, కుటుంబానికి సంబంధించిన MOU మేము 2019 ఆగస్టు 31వ తారీఖున రాసుకున్నాము. అసలు ఈ అంశాలు ఈ కోర్టు పరిధిలోకి కానీ న్యాయశాస్త్ర పరిధిలోకి కూడా రావు. కుటుంబంలో అంతర్గతంగా మాకున్న అవగాహన మేరకి పంచుకున్న షేర్లు ఇవి. ఇంకోటి ఏంటంటే విజయం గారు అసలు ఆ షేర్లు కూడా ఈమెకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందంటే, ఇప్పటికే షర్మిలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. అన్ని కంపెనీల్లోనూ 50% షేరు షర్మిల కానీ షర్మిల పిల్లలకు కానీ అందాల్సి ఉంది. కానీ ఒక్క సరస్వతి పవర్ షేర్లు మాత్రమే, అది జెరూసలేంలో ఒక మంచి ముహూర్తంలో ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చాడో అది కూడా విజయమ్మని నమ్మిచ్చాడు. ఎందుకు అవసరమైతే విజయమ్మని బెదిరించి తీసుకోవచ్చు అని. ఇప్పుడు విజయమ్మకి ఇంత అన్యాయం జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా సడన్గా వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఎన్నకాలం ఉంటాను, నా షేర్లు కనుక ఉంటే ఇందులో కూడా 50% కాదు 100% తీసేసుకుంటాడు అనే ఉద్దేశం మీద. అంటే నేను కుటుంబ పరంగా చెబుతున్నాను, ఇందులో విజయమ్మ గారిని నేను తప్పు పట్టట్లా. ఈమెకి షర్మిలకు అన్యాయం జరిగింది, కనీసం నాకు ఇచ్చిన ఈ షేర్లనన్నా నేను నా కూతురికి ఇస్తే కొంతలో కొంత సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సహాయమే ఇది. ఆ మేరకు ఇస్తే దాని మీద ఆయన పెద్ద రాద్ధాంతం చేసి ట్రిబ్యునల్కి వెళ్ళి ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఏమన్నా ఉపసంహరించుకుంటాడేమో, విఘ్నత వస్తుందని ఆలోచించి ఇవాళ ట్రాక్ కూడా కౌంటర్ వేయలా. ఇది ఎప్పుడో అక్టోబర్లో జరిగిన అంశం. ఇవాళ దాదాపు 4-5 నెలల తర్వాత ఇవాళ ఆమె
గుండె బరువైన గుండెతో ఇవాళ 38 అంశాలతో మీరు చెప్పారు, చాలా ఘాటైన సమాధానం చెప్పారని. అసలు ఇది విచారణ పరిధిలోకి కూడా రాదు, మేము అంతర్గతంగా చేసుకున్నదే, ఇతను కేవలం రాజకీయపరమైనటువంటి అంశం మీద దీన్ని తీసుకొస్తున్నాడు అనేది చెప్పింది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జనం కూడా తెలుసుకోవాల్సింది, ఇవి ఒకసారి గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత తీసుకునే అధికారం ఎవరికి కూడా ఉండదు, అంటే సహజ న్యాయం ప్రకారం. అలాంటిది ఆమెకి ఇచ్చిన షేర్లని మళ్ళీ క్లాసిక్ రియాలిటీ నా మాతృ సంస్థ దానికి ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. తను వ్యక్తిగతంగా తన పేరు మీదో పని భారత్ పేరు మీద అంటలేదు, టెక్నికల్గా ఉపయోగిస్తున్నాడు కంపెనీ పేరు మీద. అది మీ సొంత కంపెనీ అయినప్పుడు నీకు ట్రాన్స్ఫర్ చేసిన ఒకటే, క్లాసిక్ రియాలిటీకి చేసిన అంతే, దానికి 100% మీరు యజమానులు. ఇప్పుడు వాళ్ళు 49% ఉంది బహుశా, అంతే 50%. అతను ఏమంటాడంటే 51% షేర్లు రికూప్ అయ్యే విధంగా వాటిని నాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నాడు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మానవతా దృక్పథంతో చూడాలి ఈ అంశాన్ని. అంత పెద్ద వయసులో ఉన్న విజయమ్మ గారిని, అంత రాజశేఖర రెడ్డి భార్యగా ఏ రోజు ఒక వేదిక మీదకి వచ్చి కానీ ఆడంబరంగా కానీ తిరిగిన మనిషి కానీ మాట్లాడిన మనిషి కానీ కాదు. వీళ్ళిద్దరు బిడ్డలు నాకు బాగుంటే చాలు అనుకున్న మనిషి. అలాంటిది ఒక కన్నెల్లి రెండో కన్ను పొడుస్తుందా అని అసెంబ్లీలో అడిగాడు. ఒక్క కన్నెల్లి రెండో కన్ను పొడవటువంటి ఇదే, 2 కళ్ళు రాజశేఖర రెడ్డి గారికి, షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన రెండో కంటిని దబ్బనంతో పొడిచాడు. ఇక అసలు ఆ చూపు రాదు, కన్ను రాదు. అంత వేదన చెల్లికి కలిగించాడు, తల్లికి కలిగించాడు. ఇక అటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకి కలిగించడానికో ఇంకెవరికో కలిగించడానికో కష్టమే ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పాలమ్మా. నిన్నో మొన్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడే బయటకు వచ్చిన తర్వాత 72 మంది శాసనసభ్యుల రాజకీయ జీవితాన్ని హత్య చేశాడని చెప్పాడు. ఈయన్ని నమ్ముకుని పార్టీలోకి వచ్చి ఎంతో ఖర్చులు పెట్టుకుని కోట్లాది రూపాయలు రాజకీయ జీవితంలో కొనసాగాలనుకుంటే టిక్కెట్ నిరాకరించడం ద్వారా, కానీ వాళ్ళకి నిరాకరించి ఈయనిచ్చిన ఎవడన్నా గెలిచాడా? అది తప్పు తను కింద పెట్టుకుని బలి మాత్రం కార్యకర్తల్ని నాయకుల్ని చేశాడు. ఇది ప్రజల్లో తను విశ్వసనీయతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా, అంటే టైర్ ఫ్లాట్ అయిపోయింది అంటారు చూసారా, మొత్తం గాలి ట్యూబ్లోంచి గాలి మొత్తం పోయిన వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు నిలబడ్డాడు. రైట్. ఈరోజు కౌంటర్ ఏదైతే విజయమ్మ గారు దాఖలు చేశారో, ఆవిడ పూర్తిగా ఇది ఫ్యామిలీ సెటిల్మెంటే, దీనికి ఎన్సీఎల్టీతో సంబంధం లేదు, ఇక్కడ చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా భారతి గారి, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అవాస్తవాలు, నిరాధారణమైనవి వాళ్ళ ఆరోపణలు అంటున్నారు. సో సొంత తల్లే కొడుకు మాటలు నమ్మట్లేదు, కొడుకు చెప్పినవి అబద్ధాలు అని చెప్తున్నప్పుడు అసలు ప్రజలు ఆయన ఎంతవరకు నమ్మాలి? ఒక ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి అర్హుడు అంటారా? మీరేం చెప్తారు? ఏమండి, తల్లిని మించిన దైవం ఉండదు. తల్లి చెప్పిందే వేదవాక్కుగా తీసుకోవాలి మనం. ఏ తల్లి కూడా కొడుకు గురించి సాధారణంగా అబద్ధాలు చెప్పదు, ఎంతో ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప. కానీ ఇక్కడ ఆవిడ నిజాలే మాట్లాడారు ఇవాళ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్మకండి అంటోంది. భారతీ రెడ్డిని కూడా నమ్మద్దండి ఆవిడ. ఒక జగన్మోహన్ రెడ్డితో ఆగిపోలా, బహిరంగ లేఖ కూడా రాసిందిగా, బహిరంగ లేఖ అది. ఇంక ఇంతకు మించి ఏంటి? ఆ రోజు విజయమ్మ గారు ఒక లేఖ రాసింది, మీకు గుర్తుంటే. మనం ఏమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డే సంతకం పెట్టాడు, దొంగ సంతకం అని అనుకున్నాం మనందరం. అంటే అది దానికి దీనికి ఉండే తేడా చెప్తున్నా. ఆ రోజు ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి రాశాడని మనకి వాక్యాలను బట్టి అర్థమవుతుంటే, ఈ లేఖ తల్లి హృదయంలోంచి వచ్చిన లేఖ ఇది ఇవాళ. ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా, తల్లికి ఏ బిడ్డైనా ఒకటే కదండి, ఆడైనా మగైనా, ఇద్దరున్నా నలుగురున్నా పిల్లలే. ఎక్కడో కొంతమందికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ అంటారు, లేదా చిన్న కూతురు మీద ప్రేమ ఎక్కువ అంటే అది వెరీ ఫ్యూ ఫ్యామిలీస్లో జరుగుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పి ఇద్దరికీ సమానమే 50% అని ఎంతోమంది ముందు చెప్పాడు ఆయన ఎన్నోసార్లు. అన్ఫార్చునేట్లీ ఆయన అనుకోకుండా మరణించడంతో ఇక్కడ సమస్య ఎదురైనప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి, నేను చాలా పేదవాడిని, నాకు ఫోన్ కూడా లేదు, నాకు ఏదీ లేదు అనేవాడు ఈరోజు తల్లి మీద కేసు వేయడం ఏంటి, లేకపోతే చెల్లి మీద వేయడం ఏంటి? సరస్వతి పవర్కి సంబంధించి 51.1 షేర్స్ ఏదైతే ఉన్నాయో అది నా పేరున లేదా భారతీరెడ్డి నా పేరు క్లాసిక్ రియాలిటీ పేరు మీద, ఆ కంపెనీ పేరు మీద పెట్టాలి అని అడుగుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఉండే మరో కోణం మనం ఈరోజు చూస్తున్నాం. అంటే తల్లి ఎంత ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మకండి, నా కొడుకు మాటలు నమ్మకండి అని చెప్పింది. ఇవాళ
తల్లి అండ్ దెన్ కూతురు ఇద్దరు విడివిడిగా 38 అంశాలతోటి ఇవాళ కోర్టుకు వెళ్ళారు. ఇద్దరు కలిసి వెళ్ళలేదు, అది గమనించండి. ఇక్కడ ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి తోటి అంటే అతని మీద నమ్మకం లేక. విడిగా ఇద్దరు కలిసి వెళ్ళినా ఒక తప్పే, విడిగా వెళ్ళినా తప్పే జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కేవలం వర్చువల్ గా మాత్రమే కౌంటర్ దాఖలు చేశారు. చెప్పారు వాళ్ళు, ఒక 10 రోజుల్లో మేము ఫిజికల్గా ఇచ్చేస్తామని చెప్పారు. మీరు చెప్పినట్టు మార్చి 6కి పోస్ట్ పోన్ అయింది, ఇది వాయిదా పడింది. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఒక తల్లి చెప్పాక, ఇది ఇంకొకటి కూడా ఆవిడ చెప్పింది, ఇది కుటుంబానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం. ఇది ఆవిడ అంటే ఎంత చదువుకున్నారో మనకి తెలియదు, బట్ చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే అనుభవం అనేది మనిషిలో ఒక రాటు తేలటం అంటాం చూడండి. ఇవాళ విజయమ్మ గారు రాటు తేలారు. ఆవిడ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతసేపు ఆవిడ భర్త చాటు భార్యగానే ఉన్నారు. ఆవిడ ఏ రోజు బయటికి రాలా మనకు తెలిసి. అంటే మామూలుగా ఫ్రెండ్లీగా ఉండడం, నవ్వటం అది వేరు. కానీ ఈరోజు ఆవిడ అనవసరంగా అంటే మానసికంగా అతలాకుతలం అయిపోవాల్సి వస్తుంది కొడుకు వల్ల. ఆవిడ ఎంత వేదన చెందుతున్నారంటే, పోనీ కొడుకు సరేనమ్మా, కోడలు అంతకంటే కొరకంచిలాగా ఉంది కదా. అసలు ఈరోజు భారతి వల్లే కదా ఇవన్నీ వచ్చాయంటారు. అదంటే ఇన్నర్గా మనకి తెలియదు. కానీ అంటే మనం ఇక్కడ ఒక అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోడలు సవ్యంగా ఉండుంటే కొడుకు ఇంత దూరం రాడుగా. ఏ తల్లి మీదైనా కేసు వేయడానికి ఒప్పుకుంటాడా కొడుకు? ఈవెన్ భార్య పెట్టమంటే కూడా ఇంకా తిడతాడు. కానీ ఇక్కడ అలా కాదు, కొడుకు కోడలు కలిపి ఆవిడ అత్తగారిని, ఈయన తల్లిని, ఆవిడ ఆడబడిచిని, ఈయనేమో చెల్లెల్ని, ఎవరో ఒకరికన్నా జ్ఞానం లేదు, ఇక్కడ ఇద్దరికీ లేదు. కాబట్టి ప్రజలు ఇవాళ గుర్తించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకేది వద్దు, నేను మీకోసమే బతుకుతున్నాను, మీకు 2 బట్టలు నొక్కుతాను, మీకు సంక్షేమాలు ఇస్తాను, ఈ పదాలు చెప్తాడు తప్ప అసలు ఇన్నర్గా అంటే మరో ముఖం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిలో, అది ఈ కేసు ద్వారా మీరు అర్థం చేసుకోండి. సరస్వతి పవర్ విషయంలోనే ఇలా ఉన్నాడంటే, మిగతా ఆస్తులకు సంబంధించి ₹1 కూడా చెల్లెలకు కానీ చెల్లెల కుటుంబానికి కానీ ఇవ్వలేదంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత ధన వ్యామోహం ఉన్నవాడు, అతని భార్య కూడా అలాంటిదే. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్ముతారు? అసలు అంటే ఎంతలాంటి క్రూయల్ మెంటాలిటీ కాకపోతే ఇప్పుడు ఏమైంది? 51.1 షేర్లు తల్లికి బహుమతిగా ఇచ్చినప్పుడు షీ హ్యాస్ ఎవ్రీ రైట్ కదండి. ఆవిడ ఎవరికైనా రాసుకుంటుంది. సర్లేమ్మా నువ్వు రాసావా అని వదిలేయాలి. పోనీ ఈ సరస్వతి పవర్ ప్లాంట్ ఏమైనా చాలా న్యాయబద్ధంగా పెట్టాడా? అది కూడా లేదు. క్విట్ ప్రోకో. అది క్విట్ ప్రోకోనే కాకుండా అందులో అటవీ భూములు, గిరిజన భూములు కూడా మొన్నను పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా మొన్న వేయించారు కదా, అవి కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పారు కదా. అంటే ఇంత లొసుగులు ఉండే ఈ ఆస్తి వ్యవహారంలోనే ఈయన ఇంత మక్కువ చూపిస్తున్నాడంటే మిగతా ఆస్తుల విషయంలో ఎలా ఉండుంటాడు? అంటే ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి, రాజశేఖర రెడ్డి గారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, ఇలాంటి కొడుకుని కండమే కాకుండా కొడుకులకు ఆస్తులు ఇవ్వాలని కూడా ఉంది చూశారు. ఇలా అడ్డగోలుగా ఆస్తులు వచ్చినప్పుడు ఆయన ఎవరికి వాళ్ళది ఇచ్చేసి ఉంటే బాగుండేది. తన హయాంలో కొడుకు ఇట్లా చేస్తున్నాడంటే ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంకరేజ్ చేసినట్టేగా. మరి ఆ రోజు వెనక్కి ఇచ్చేసి ఉంటే అసలు ఈ దరిద్రాలంతా వచ్చి ఉండవు, ఈరోజు ఈ గొడవలు రావు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్న దాంట్లో తినుండేవాళ్ళు, బతుకుండేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో అందరి తప్పిదం కనిపిస్తుంది సార్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తప్పిదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కావాలండి. ఈరోజు మీరు ఏ కేసులు చూడండి. నిన్నను ఒక కంపెనీ విషయంలో ఒక తాతని మనవడు 4 కోట్ల ఆస్తి ఇస్తే నన్ను డైరెక్టర్ చేయలేదని 73 కోట్లు పొడిచాడంటే, అంటే మీరు ఆస్తులు సంపాదించేటప్పుడు ఆలోచించండి, అక్రమమా సక్రమమా. ఏదైనా కూడా మీరు మనవల విషయంలో కావచ్చు, మనవరాళ్ళ విషయంలో కావచ్చు, కూతుళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు ఎవరి విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించండి. అనవసరంగా ఎక్కువ ఆస్తులు కూడబెట్టి మీరు ఏదో 10 తరాలకు ఇవ్వాలి, 20 తరాలకు ఇవ్వాలి అనుకుంటే ఇలా కేసులతోనే ముగుస్తాయి. ఏదో రాజుల సొమ్ము రాళ్ల పాలని ఇవన్నీ కూడా ఎవడికో వెళ్ళి చేరతాయి. కాబట్టి ఇవాళ ఆలోచించాల్సింది రాజకీయ నాయకులు కూడా సార్. ప్రజలు ఏ రకంగా ఆలోచించాలంటే, మనం ఎన్నుకున్న రాజకీయ నాయకుడు 5 ఏళ్లలో ఎలా కోట్లకు అధిపతి అవుతున్నాడు, లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు, ప్యాలెస్లు ఎలా కడుతున్నాడు, మనం ఎందుకు ఇంకా ఇలా గుడిసెల్లోనో లేకపోతే చిన్న చిన్న ఇళ్లల్లోనో ఉంటున్నాము అనే ఆలోచన వాళ్ళు కూడా చేయాలి. మూర్ఖంగా వాళ్ళని వెనకేసుకొచ్చి మా పార్టీ నాయకుడు, వాడిని మేము కాపాడుకుంటాము అనుకుంటూ వీళ్ళు పిచ్చాళ్ళలాగా రోడ్డు మీద పడి వీళ్ళు డబ్బులు తగలేసుకుని వీళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్తున్నాం సార్. మొన్న చూసాము విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఒక మాట అన్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40 మినిట్స్ నరేట్ చేశారు, మా చెల్లెల్ని ఇలా తిట్టు అలా తిట్టు అని చెప్పి. సో దాని తర్వాత షర్మిల గారు భావోద్వేగానికి గురవడం మనం చూసాము. అంటే ఒక అన్న తన గురించి ఈ విధంగా చెప్తున్నాడు అంటే అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోలేం. దట్టు మనం ఇప్పుడు ఇందాక మేడం కూడా ఒక మాట అన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు ఎందుకు పంచలేదు అని చెప్పి. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా వినిపిస్తోంది, ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంపాదించిన ఆస్తులు ఉన్న ఆస్తులు ఏవి కూడా సక్రమంగా వచ్చినవి కాదు, అందువల్లే ఆయన వాళ్ళ పేరు మీద రాయలేకపోయారు అన్నది కూడా ఒకటి వినిపిస్తోంది. సో ఇవన్నీ ఇలా ఉంటే మరి లక్షల కోట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ సరస్వతి భూముల విషయంలో ఈ 50% షేర్ల దగ్గర ఇంత పట్టుకుంటున్నాడు? నిజంగా విజయమ్మ గారు ఆరోపించినట్టు రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా చేస్తున్నాడు అనుకోవచ్చా? ఇది రాజకీయ లబ్ధి కూడా కాదమ్మా. నిజంగా చెప్పాలంటే ఆర్థికంగా ఉండే పిసినారితనం అంటారు చూసారా, మొత్తం ఆస్తి అంతా నాకే కాదు. ఇప్పుడు ఆమె ఒక మాట చెప్పారు, ఈ రాజకీయ నాయకులు ఇంతంత ఆస్తులు సంపాదిస్తున్నారు, చివరికి ఇవి రక్తపు మడుగుల్లో ముగుస్తున్నాయి చరిత్రలన్నీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆస్తులు ఉన్న తర్వాత కూడా ఈ ఆఖరి పైసాకు కూడా ఇంత పోరాటం చేసి అవి ఎవరికి ఇచ్చి వెళ్తాడు? ఇప్పుడు షర్మిల గారికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమె ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు. జనార్దన్ రావు గారని, ఆయన పూర్తి పేరు వెలమాటి చిదంబర జనార్దన్ రావు, ఇది ఉంది చంద్రశేఖర్ జనార్దన్ రావు. ఆయన ఒక కంపెనీని సొంతంగా ఆయన హయాంలో మొదలుపెట్టుకుని డెవలప్ చేసి 2 కూతుళ్ళకి మనవాళ్ళు అయితే ఒక మనవాడిని డైరెక్టర్ చేశాడు, ఒక మనవాడు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతే కూడా అతనికి కూడా 4 కోట్ల రూపాయల వర్త్ షేర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు అతని పేరు మీద కూడా. ఇచ్చిన తర్వాత కూడా ఆడు అంత కసి పెంచుకుని ఒక మనిషి 85 సంవత్సరాల వ్యక్తిని తర్వాత రాష్ట్రంలో అనేక సంస్థలకి దాదాపు 100 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చాడు మంచి మంచి పనులు చేయమని. అలాంటి వ్యక్తిని 73 కత్తిపోట్లు పొడిచాడంటే ఒక ఆగర్భ శత్రువు కూడా పడవాడు. 3 పోట్లు పొడిచి చచ్చిపోయాడు అనగానే ఆపేస్తాడు. ఇందిరాగాంధీ గారి మీదకి మెషిన్ గన్స్తో పెట్టిన బుల్లెట్లు కూడా అన్ని తగల్లా. మరి కత్తితో ఆడ అంత పోట్లు పొడిచాడంటే ఆమె అన్నట్టు కుటుంబం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి, తల్లి అంటే ఆ పిల్లాడి తల్లి ఆమె జనార్దన్ రావు గారికి టీ తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్ళే లోపల ఆయన తీవ్రమైన దాడి చేస్తే తండ్రి చచ్చిపోతున్నాడన్న ఆదుర్దాతో కూతురు అడ్డం పడితే తల్లిని కూడా 4 కత్తిపోట్లు పొడిచాడు. ఆమె అదృష్టం ఉండి బతికింది, కానీ 4 కత్తిపోట్లతో కూడా చచ్చిపోతారు ఎవడైనా. 2 కత్తిపోట్లు చాలు. అట్లాంటి వ్యవస్థలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుణపాఠం నేర్చుకోలేదు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 29లో కూడా నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఇంకొక పట్టుబడతాను ఈ స్టేట్ని 30 ఏళ్ల పాటు అన్నాడంటే, అంటే మళ్ళీ 6 టర్మ్స్, ఒక టర్మ్లోనే లక్షల కోట్లు పీకినప్పుడు మళ్ళీ 6 టర్మ్స్లో అప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు, ప్రపంచ పటంలో ఉండదు, మొత్తం నవిలేస్తాడు బకాసురులాగా. మరి ఆయన ఎందుకు గుణపాఠం నేర్చుకోలేదనేది ఇప్పుడు వాళ్ళ తండ్రి సెకండ్ల వ్యవధిలో పంచిభూతాల్లో కలిసిపోతే ఆయన శరీర భాగాలు కూడా ఆయన దొరకలేదు. అక్కడ దొరికిన ఏ ఒకటి, ఒక కాలు, ఒక చెయ్యి, ఒక తల ఎవరో ఒకళ్ళది తెచ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అప్పుడు కన్నా మనిషికి అర్థం కావాలి ఇక జీవిత అంటే ఏంటి అర్థం, ఎంతవరకు. ఆయన మరి మీరు అన్నట్టు ఆ వచ్చిన ఆస్తులేమో సడన్గా వచ్చేసినాయి. ఆయన 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు ఈ క్విడ్ ప్రోకో ద్వారా ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒత్తిడే కాదు, ఆయనలోనూ మెతకదనం ఉంది. నిజంగా ఆయనలో మెతకదనం లేకపోతే కరెక్ట్ ఈ కుటుంబం మీద వాళ్ళకు ఉండకూడదండి, అది ఆయనలోనూ మెతకదనం ఉంది. అక్కడి నుంచే మొదలైంది ఇది. ఆ మొదలైంది కొడుకుకి ఇంకా ధనాశ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఆయన కొన్ని వేల కోట్లతో తృప్తి పడ్డాడు, ఈయన లక్షల కోట్లు కూడా దాహం తీర్చల్లా. ఇప్పుడు అట్లాంటప్పుడు మీరు అన్నట్టు ఇక రేపు ఈ కుటుంబాల్లో కూడా అటువంటి కక్షా కార్పణ్యాలు వచ్చినప్పుడు ఎవరు మిగులుతారో ఎవరు తగులుతారో మనం ఎవడు ఇవాళ చెప్పలేము. ఈ తర్వాత ఈయన ఇంత సంపాదించిన ఆస్తులకి అనుభవించేవాళ్ళు ఎవరు వారసులు ఉంటారా ఉండరా, ఇవన్నీ కాలం సమాధానాలు చెప్పాల్సిందే తప్ప వ్యక్తులుగా మనం ఊహకు కూడా అందని అంశాలు ఇవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిపాటి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించాడు కాబట్టి కష్టసుఖాల్లో కొన్ని అవగాహన చేసుకున్నా కూడా ఆ గ్రీడీనెస్, ఆ పిసినారితనం, డబ్బు దాహం అనేది వదిలేసి మీరు అన్నట్టు తల్లికి ఇచ్చిన వాటిని కనుక మ్యాగ్నానిమస్గా వదిలేస్తే ఒక దాతృత్వంగా ఉదారంగా ఆయన కనీసం పేరుండేది. ఇవాళ
ఒక శవాన్ని కూడా రక్తాన్ని పిండే పరిస్థితికి వచ్చింది. ఇచ్చేసిన గిఫ్టుల్లో కూడా నేను కక్కింది నేనే తింటానని ఎగబడి తింటున్నప్పుడు ఇక ఆ వ్యక్తిని ఏ విధంగా ఎవరు ఆపుతారో మనం చెప్పలేము. ఆయన కక్కిందే ఆయనే నేనే తింటాను అంటున్నాడు. ఇక అంతకన్నా నేనైతే ఇంకా చెప్పడానికి కూడా నాకు మాటలు కూడా రావట్లేదు. అంటే ఈ కేసు వేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన డిప్రెషన్లో కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరి మళ్ళీ కొత్తగా బయటకు వచ్చి కొంచెం రీఫ్రెష్ అయ్యి 2.0 అని చెప్పి చేస్తున్నాడు. అలాగే మరి విలువలు, విశ్వసనీయత, సోల్ గురించి కూడా ఈ మధ్య మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక మీదట మరి ఒక పక్క పార్టీకి విజయసాయిరెడ్డి గారు బయటికి రావడం కావచ్చు, మిగిలిన వాళ్ళు బయటికి రావడం పార్టీకి డ్యామేజ్ అయింది, అది తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకా ఈ కుటుంబంలో కూడా ఇంతకు మించి ముందుకెళ్తే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రజలు కూడా మర్చిపోయే అవకాశం కూడా ఉంటున్న నేపథ్యంలో ఏమన్నా వెనక్కి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఆ రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏమైనా చేస్తారంటారా? మీరు భలే అడిగారండి. మడమ తిప్పను మాట తప్పను అనేది రాజకీయాల్లో కాదు, ఇలాంటి ఆస్తుల గొడవల్లో. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు సంబంధించింది ఏది తల్లికి చెల్లికి కూడా వెళ్ళకూడదు. అతనికి ఎంత కసి అంటేనండి, తల్లి చెల్లి అంటే ఆ కసితోటే పంపించేశాడు. ఇప్పుడు మీరు ఇలాంటివి అసలు అంటే ఊహకు కూడా మీరు తెచ్చుకోవద్దు ఇలాంటి ఆలోచనలు. ఇవి పాడు ఆలోచనలు అన్నాను మనం, మామూలుగా మంచి ఆలోచనలు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి అలాంటివన్నీ వర్తించవు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడితో ఆక్కండి, భారతీరెడ్డికి కూడా వర్తించవు. వర్తించే పని అయితే అయ్యో అత్తగారి మీద కేసు ఏంటండి, ఆడబడిచి మీద కేసు ఏంటండి, వద్దు అని ఆవిడ కనీసం వారించటం. సరే ఓడిపోయాం కదా, ఇప్పటికైనా మనకు కొద్దిగా బుద్ధి వస్తే బాగుంటుందని వాళ్ళని పిలిచి కనీసం ఎప్పుడైనా ఓ పండక్కైనా ఆవిడ పిలిచిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తెలియదండి. మనకి ఎంత క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడంటే, సైకో అని ఊరికే అనలేదు ఎవరు కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా దానికి ఒక రీజన్ కనిపిస్తేనే అన్నారు అందరూ కూడా. సైకో మనస్తత్వానికి ఎట్లా ఉంటుందంటే అది విచిత్రంగా ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు మనకు తెలియదు. అంటే అవసరం వస్తే చెల్లి తల్లి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన అలాంటివి చేస్తారు రెడ్డి గారు. ఇది పెద్ద లెక్క కాదని అసలు కాదు. ఎందుకంటే అసలు చెల్లి పుట్టుకను గురించి మాట్లాడిన ఒక అన్నగారిగా చరిత్రలో మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకేమి ఉండవండి. అంటే మనం కొన్ని పదాలు వాడకూడదు అంతే అతని గురించి, లేకపోతే ఇంకా చాలా చెప్పచ్చు మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మారడం ఏదో తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటు కొమ్ము సాధించవచ్చుట, కానీ ఇలాంటి మూర్ఖుడి మనసు మనం రంజింప చేయలేమని, ఇలాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము. అందుకని మీరు జగన్మోహన్ రెడ్డి మారతాడు, పాపం తల్లికి న్యాయం చేస్తాడు, చెల్లికి న్యాయం చేస్తాడు, అలాంటి పదాలు ఏమి దయచేసి వాడకండి. అవి ఆయన డిక్షనరీలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఇంకా తల్లి చెల్లి ఇంకేమైనా ఇస్తే కూడా తీసేసుకుంటాడు. సర్లే మాకు నువ్వు ఇవి ఇచ్చావు కదన్నా, పోన్లే నువ్వే ఉంచుకో అంటే సిగ్గు లేకుండా తీసుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావడం, మీకు ఏదో ఎడారిలో నీళ్లు దొరకడం మనకి ఇలాంటివన్నీ జరగవండి. ఇంకా తెల్లకాకి కూడా కనిపిస్తున్నాము ఎక్కడైనా కానీ, ఉంది తెల్లకాకి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంలో మార్పు రాదు. జగన్మోహన్ రెడ్డికి ధన వ్యామోహం పోదు, ముఖ్యమంత్రి పీఠం మీద వ్యామోహం పోదు. అలా 30 ఏళ్ళని కలలు కంటూనే ఉంటాడు. అందుకని తొందరగా మీలాంటి వాళ్ళు అంటే కొంచెం తొందరగా చెప్పి ఆయన జైలుకి పంపిస్తే కనీసం ఈ తల్లి చెల్లి ప్రశాంతంగా బతుకుతారు. ఇంకోటి అమ్మ, మనం ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. జయలలిత కూడా ఎంతే ఆపగా సంపాదించింది, ఎంతో ఆస్తులు. ఆఖరికి అది తమిళనాడు ప్రభుత్వానికి వచ్చినాయి కొంతవరకన్నా. ఇలాగే ఇట్లాంటి కుటుంబాల్లో ఇట్లాంటి విద్వేషాలు రేగితే అది అనుభవించడానికి వారసులు మిగలకుండా ఇట్లాంటి ఆస్తులు ప్రభుత్వానికి దక్కలుపడే సందర్భాలు కూడా గతంలో కూడా చూసాము. అలాంటివి కూడా కొన్ని జరగవచ్చు. మన ఊహకు అందని విషయం అని ఇందాక చెప్పాను చూసారా, అది చరిత్ర మాత్రమే చెప్పగలుగుతుంది. నేనైతే చూడకపోవచ్చు, మీరు ఇంకొక 20 ఏళ్ల తర్వాత అట్లాంటివి కూడా వినొచ్చు. ఇంకొకటి సార్, ఇది కరెక్ట్ మీరు చెప్పింది. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా సంపాదించిన వాళ్ళు కుటుంబాలు కూడా ఏమవుతాయో తెలియదు. కాబట్టి అది ఇంకా ఘోరం కదండి. ఇప్పుడు మనిషి హ్యాపీగా బతకడానికి ఎంత కావాలో ఆలోచించాలి తప్ప, మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఎందుకు మీకు మీకు బోల్డ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఆ ధనం కోసం ఆ గుహ తలుపు మూసుకుపోతుంది. మన అలీబాబా 40 దొంగలు కూడా అదే కదా. చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ధనం అనేది ఏమైతుంది, ఏముండదు ఆఖరికి. అది రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మన వీక్షకులు కూడా నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.